ఎమ్మెల్యేలు అడగట్లేదు, ప్రతిపక్షం అనేది సరైన విధానం అనేది ఏపీలో కనపడతలేదు, దాని గురించి ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు, నా మైక్ కట్ చేస్తారు అనే ఫీలింగ్ లోనే ఉంటారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా అటుపక్క నా అధ్యక్షుల వారు త్రిబుల్ కానీ వాళ్ళు మైక్ కట్ చేసే ఛాన్స్ ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఇవ్వరు. అంటే మనం ఇల్లు మరీ అవమానించుకోవాలనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ ఫీలింగ్ ని తెచ్చుకోలేకే అతను ప్రెస్ మీట్ లో అతను ఇవ్వాల్సిన సమాధానం, అడగాల్సిన క్వశ్చన్లన్నీ ప్రెస్ మీట్ లో అడిగేస్తున్నారు. అంటే అన్నం అనేది చేతితో తిన్నా నోటికి వెళ్తుంది, స్పూన్ తో తిన్నా నోటికి వెళ్తుంది కదా. అలాంటిప్పుడు ఈ పాయింట్ కి నేను మాట్లాడతాను. ఎందుకంటే జీతం తీసుకొని పని చేయాలి, లేకపోతే నువ్వు జీతం తీసుకోవడం మానేయండి. మానేస్తే ఓకే, మీరు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, లేకపోతే అది ఇంకో ఒక సేవా సంస్థకి ఇచ్చుకుంటే అదే 1,00,000 పెద్ద అంటే చాలా మంది ఫుడ్ లెస్ ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. అది బెటర్ క్వశ్చన్. జర్నలిస్టుల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఇవే. డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నావు అని అడిగే క్వశ్చన్ మనకు ఉంది. వాళ్ళు సీఎం అయితే మనం సీఎంఏ, కామన్ మ్యాన్. ఓటేసే అధికారం మనకు ఉండేటప్పుడు అడిగే అధికారం కూడా మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వశ్చన్ నాకు అడిగేటట్టు మీరు ఒక ఎమ్మెల్యేకి అడగండి, ఒక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ తీసుకోండి, అతనికి అడగండి, మీకు ఏం న్యాయం కావాలో న్యాయం చేసేంత వరకు మీరు కష్టపడండి. దానిలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు గారి, ఓడిన ఎమ్మెల్యేలు గారి సరైన పాయింట్లు అడగట్లేదు, అందుకనే కూటమి సూపర్ 6 అమలు చేయట్లేదు అనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? సూపర్ 6 అమలు చేయకపోవడం రీజన్ ఏంటంటున్నారు? అంటే ప్రతిపక్షం లేదు, సరైన విధానం అనేది లేదు. ఓకే 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 ప్రతిపక్షం లేకపోతే నువ్వు చేయాల్సిన పని మానేస్తావా, నువ్వు తినడం మానేస్తావా, తినడం మానేస్తావా? అది అయితే కరెక్ట్ పాయింట్ కాదు. ఎందుకంటే నీకు ఒకటి అడగాల అంటే నువ్వు ఇంకా స్కూల్ చదివిన కుర్రోడువా, ఈ రోజు ఇచ్చదువు రేపు అచ్చదువు అని చెప్పడానికి అది కరెక్ట్ కాదు. సూపర్ 6 అమలు అవ్వలేదు అని మీరు అంటున్నారు. సూపర్ 6 లో 6 ఏంటో చెప్పండి, నాకు చెప్పండి. 6 ఏంటంటే ఉన్నాయి? ఉచిత బస్సు అయిపోయింది, గ్యాస్ బండ్ అయిపోయింది, ఇంకేం కావాలి? అమ్మఒడి పడుతుంది, ఇంకా ఆడపిల్లలకు 1500 అది పడట్లేదు. నిరుద్యోగ భృతి ఒకటి పడట్లేదు. ఆల్రెడీ గ్యాస్ అనేది అమలైందండి, ఫ్రీ బస్ అనేది అమలైందండి, అమ్మఒడి పడుతుందండి. మా వైసీపీలో మా వీధి మొత్తం వైసీపీ అయినా అలా డబ్బులు పడ్డాయండి. మా ఊరు ప్రెసిడెంట్ కూడా పడ్డాయేమో తెలియదు. అసలు ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళకి డబ్బులు వేస్తారు, ఎందుకు తెలుసా? వాళ్ళకి వీళ్ళు పక్కన ఆగడానికి. అంటే ఇప్పుడు ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్ళిపోయారు కదా, అతనికి ఏదో పథకం పడి ఉంటది అని అంటున్నారు. అది మీరే అంటున్నారు, నాకు కూడా తెలియదు. అది మీరే ఎవరు అన్నారు, ఆ పేరు నాకు తెలియదు. ఏదో ఛానల్, అది ఏదో ఛానల్, టీవీలో వచ్చిన ఛానల్. పెన్షన్ కూడా ఇవ్వట్లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా పెన్షన్ ఇవ్వట్లేదు. ఆ పెన్షన్ అవ్వకపోతే మీరు కమెంట్ చేయండి, మీ డీటెయిల్స్ పెట్టండి. నేను పెన్షన్ నా సొంత డబ్బుల్లోనే నేను తీసుకొని ఇస్తాను. నేను దాన్ని ఛాలెంజ్ చేస్తాను. మీకు పెన్షన్ రాకపోతే మీరు పేరు ఇవ్వండి, మీ జిల్లా పేరు ఇవ్వండి, మీ ఎమ్మెల్యే పేరు ఇవ్వండి, నేను అది ఇప్పిస్తాను. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి, నేను శ్రీకాకుళం జిల్లాలో మా ఎమ్మెల్యేలు నేను గర్వంగా చెప్పుకుంటా. మా టెక్కల్ నియోజకవర్గం అచ్చెన్నాయుడు గారు, మా ఆంధ్రవలస మండలం కోన రవికుమార్ గారు కళింగ, నెక్స్ట్ మా గోండి శంకర్ గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే, బెండ్ల అశోక్ గారు పలాస, గౌతి శిరీష గారు, ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజుల్లో సక్సెస్ గా, ఒక మన మామిడి గోవిందరావు గారు, ఎంతమంది సక్సెస్ లో ఉన్నారు. ఈ సక్సెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అది మా జిల్లా గొప్పతనం. ఇప్పుడు లైవ్ లో ఫోన్ చేయమంటారా? అచ్చెన్నాయుడు గారు రీసెంట్ గా ప్రెస్ మీటింగ్ వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ గారు ఏడున్నారు, జగన్ గారు లేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటి మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడొచ్చు. అంటే ఒక అభివృద్ధి చేసిన స్థాయిలో ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇలాంటి మాట్లాడడం మాకు కూడా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా జిల్లాని ఒక రూపురేఖల్లో, అంటే నేను యాజ్ ఏ శ్రీకాకుళం జిల్లా ఒక వ్యక్తిగా చెప్తున్నాను, మా జిల్లాలో మా టెక్కల్ నియోజకవర్గంలో జగన్ వచ్చి పోటీ చేసిన ఓడిపోతాడు చెప్తున్నాను. మా జిల్లాలో అచ్చెన్నాయుడు మీద ఒక జగన్ గారు వచ్చి వేసిన నామినేషన్ ఓడిపోయే ఛాన్సెస్. ఎందుకంటే అభివృద్ధి బాట అచ్చెన్నాయుడు గారు. మా ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తేనే 3,60,000 ఓట్లు వచ్చాయి. శ్రీకాకుళం అన్నారు కాబట్టి రాజధాని పరంగా వైజాగ్ బెటర్ అంటారా, అమరావతి బెటర్ అంటారా? ఇట్స్ కంప్లీట్లీ వైజాగ్ బెటర్. నా ఆప్షనే కాదు, ఆల్ ఓవర్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళ ఆప్షన్. ఎందుకంటే అమరావతిలో
ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడ ఎలా ములుగుతుందో తెలియదు. సో దాన్ని డెవలప్ చేయాలంటే కొన్ని కోట్లు కావాలి. సో డెవలప్ అయిన సిటీనే తీసుకొని డెవలప్ చేస్తాం. వైజాగ్ కూడా మునిగిపోయింది కదా, మునగదా? మొన్న కదా తేలదా అంటే అది వచ్చినప్పుడు వైజాగ్ మునిగింది తెలుసా సార్? మీరు ఉన్నారా? నేనున్నాను మునిగిపోయిందో చూసాం కదా. చూసాం. ఓకే మునిగింది. ఓకే మరి నీటికి దానికి సమస్య పెట్టకూడదు కదా. ఓకే అన్నారు కదా. ఓకే వర్షంకి అమరావతి మునిగింది. తుఫాన్ వస్తే వెళ్ళిపోద్ది. ఎక్కడ మునిగింది సార్? ఎక్కడ మునిగిందా? మేము సైట్ వర్క్ వెళ్ళేటప్పుడు మా కాలు ఇక్కడ వరకు దిగేయండి. మేము వర్క్ వెళ్ళేటప్పుడు సైట్ ఎప్పుడు చూసారు మీరు? నేను 2024 లో చూసాను. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన గోడ చూసారా? స్ట్రాంగ్ ఉంది విజయవాడ. ఇంకెవరు మునిగితే అంత గోడలు అక్కడ కట్టారా? మరి ఎందుకు కట్టలేదు సార్? సార్ ఓకే అమరావతిలో కూడా సేమ్ అట్లాగే గోడలు ఓకే అంతే ఓకే చేస్తున్నారు కదా. మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. ఓకే ఇతను ఒక పర్సన్, ఒకసారి ఎగ్జాంపుల్, ఇతను ఒక పర్సన్. ఈ పర్సన్ ని చిన్నప్పటి నుంచి పెంచి గారబం చేసి ఒక స్థాయికి తీసుకెళ్ళడం ఈజీయే. ఇతను ఇంత ఏజ్ ఉంది, ఇతన్ని తీసుకొని మీరు మంచి కాలేజ్ లో చదివించి ప్రయోజకుడు చేయడం ఈజీనా? చెప్పండి, ఏది బెటర్? విచ్ వన్ యూ చూస్ బెటర్? అదొకటే చెప్పండి, ఇంకే వద్దు. నేను అడిగిందని మాత్రం చెప్పండి. చిన్నప్పటి నుంచి పెంచడం ఈజీయా, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఒక జాబ్ ఇవ్వడం ఈజీయా? జాబ్ ఇస్తే బెటర్. పెంచకూడదు. కేంద్రం నుంచి రూపాయి వస్తున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తేడా కేంద్రం నుంచి. ఓకే ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు ఛాలెంజ్ సార్. నేనా మాట్లాడు వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన వైజాగ్ మీద పెడతాం బెటరా, అభివృద్ధి చెందాల్సిన మధ్యలో ఉన్న అమరావతి మీద పెడతాం బెటర్ అంటారా? ఒక 5 సంవత్సరాలు అమరావతి కంప్లీట్ చేస్తారండి మీరు? అమరావతి సంవత్సరాలు 47 కి పూర్తి అయితే కళాఖండే చెప్తున్నారు. ఈలోగా 2 పార్టీలు మారిపోతాయి. మళ్ళీ జగన్ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మారట్లేదు కదా. అవునండి, మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులు అంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? ఆయన మారాలి కదా. 3 రాజధానులు అవుతాయండి, ఏం చేస్తారు అప్పుడు? నెక్స్ట్ జగన్ గెలుస్తారు. గెలిస్తే ఏం చేస్తారు? ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు? ఇంకొక 5 ఏళ్ళు కాము కూర్చోవాల్సిందే. అంతే కదా. మీ దగ్గర అవసరం ఉంది అంటే మరి ఆయన మారరు అంటారు. మారరు. మరి ఇప్పుడు మచిలీపట్నం ఇప్పుడు ఉన్నారండి. అమరావతి ఇప్పుడు నేను రూలింగ్ పార్టీ వాడిని. నా ఎమ్మెల్యే అంతా అమరావతిలో కొన్నాం. మాకు అమరావతి కావాలి. నేను అపోజిషన్ పార్టీ లీడర్ని. నేను వైజాగ్ లో ఏరియాస్ అన్ని కొన్నా, 3 రాష్ట్రాల దగ్గర కొన్నా. నాకు అదే కావాలి అంతే. స్ట్రైట్ పాయింట్. మీ అందరూ తెలుసు అది. ఏ ఎమ్మెల్యే ఎవడు ఎంత కొన్నాడో మా దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ పేపర్లను మీకే ఇస్తారు కాబట్టి మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. కబ్జా కాదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే కొండ ఏరియా డబ్బుతో కొన్నారండి. అక్కడ రైతులనే అప్పుడు ఉన్న రేట్ ఇచ్చేసారు. బట్ రైతుల దగ్గర నుంచి లాగేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నిజమే, అది లాక్కోలేదు. కొన్నారండి, న్యాయంగా కొన్నారు. అప్పుడున్న రేటు మీద రైతులు అమ్మారు. ఎలా అమ్మారంటే 10 లక్షలకి 20 లక్షలు ఇచ్చారు. ఆ 20 లక్షలకి 50 లక్షలు అయింది. వాళ్ళకి డబ్బులు అవసరం అండి, ఆ డబ్బులు ఇచ్చారండి అంతే. థ్యాంక్ యూ.